నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 25వ తేదీ ఉదయం మహా పడిపూజ కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే 26వ తేదీ ప్రత్యేక అభిషేకాలు, రథోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. మహామండల పడిపూజ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు మరియు అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు, ప్రజలు కార్యక్రమానికి హాజరు కావాలని గాడిపల్లి శ్రీనివాస్ కోరారు. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ 26వ తేదీన శబరిమలలో ఏ విధంగా అయితే మండల పూజ నిర్వహిస్తారో అదేవిధంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. ఉదయం గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, అలాగే భక్తులందరికీ అయ్యప్ప స్వాములకు అన్న వితరణ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. 26వ తేదీన నిర్వహించే మండల పూజా కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు దుర్గం మరియు కమిటీ మెంబర్లు ఛాయపత్త శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నువ్వు గుడి గురించి చెప్పు, గుడి తరఫున మీరు మాట్లాడండి. భాస్కర్ సార్, నువ్వు కూడా ఇంటేరా గజ్వేల్ పట్టణ పుర ప్రముఖులకు, అయ్యప్ప స్వాములకు, మాతలకు, పెద్దలకు తెలియజేయడం అనగా నా యొక్క 18వసారి మహాపడి పూజ మరియు మండల పూజ 25వ తారీఖు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. కావున భక్తులు అందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి ఈ యొక్క మహాపూజను జయప్రదం చేయాలి. స్వామి మంగళారతులు, 18 పూజ, కలశ పూజలు, తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని నా యొక్క కోరిక. తప్పనిసరి సతీ సమేతంగా, సకుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. స్వామి కృపకు పాత్రలు కావండి. జై స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అభినవ శబరిమల లాంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో మహామండల పూజను పురస్కరించుకొని 25వ తారీఖు రోజున ఉదయం గణపతి హోమంతో స్టార్ట్ అయిపోయి 9 గంటలకు మహామండల పూజ స్టార్ట్ అవుతుంది. అది పాటలో పాడి మన గాడిపల్లి శ్రీనివాస్ స్వామి తీసుకున్నాడు. వారి యొక్క మహామండల పూజ మరియు అయ్యప్ప స్వామి యొక్క మహామండల పూజ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. మరియు 26వ తారీఖున ఉదయము మూల విరాట్కు నెయ్యాభిషేకం ఉంటుంది. ఆ అభిషేక కార్యక్రమంలో ఎప్పుడు కానీ జంటలచే పాల్గొనడం కాదు కాబట్టి ప్రత్యేకంగా వారి స్వహస్తాలతో ప్రతిష్టామూర్తికి అభిషేకించడం జరుగుతుంది. కాబట్టి 551 రూపాయలు చెల్లించి రసీదు తీసుకొని ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరియు 9 గంటల నుండి ఆ స్వామి ఎవరైతే రారో వారి పురవీధుల గుండా వాళ్ళ ఇంటికే విచ్చేసి ఆ స్వామి కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడు. రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రథోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మనవి. మరియు మధ్యాహ్నం 26వ తారీఖు 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రాత్రి మహామండల పూజ మన సన్నిధానం స్వాములు కలిసి ఒక 6 కలిసి ఆ పాట పాడి ఆ యొక్క స్వామి పూజను దక్కించుకున్నారు. ఆ రోజు కూడా 6:30 నుంచి మహాపడి పూజ, మండల పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా సకాలానికి విచ్చేసి ఆ మహామండల పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. ఒక నానుడి ఏంటంటే 26వ తారీఖు అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. 25 2 రోజులు కూడా చాలా పవిత్రమైనటువంటి రోజులు. కాబట్టి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి శబరిమల నుండి విచ్చేసి మన గజ్వేల్ దేవాలయానికి వచ్చేస్తాడు. అలా వచ్చినటువంటి ఆ స్వాములకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఒక సూక్ష్మంలో మోక్షంలాగా ఖచ్చితంగా అందరి మీద ప్రసరిస్తాయి. కాబట్టి అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. మరియు దేదీప్యమానంగా ఇంతింతై వటుడింతై అన్నట్టు శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిలాగా
అభినవ శబరిమలలాగా మన దేవాలయం విరాజిల్లుతుంది. మన స్వాముల సహాయ సహకారాలతో మరియు దాతృత్వం గల దాతల సహాయ సహకారాలతో చాలా కడు ఆనందంగా ఇది నిర్మింపబడ్డది. వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఫస్ట్ నుంచి కూడా సహాయ సహకారాలు ఇచ్చారో వారందరికీ కూడా సర్వదా ఆలయ కమిటీ తరపున మరియు స్వాముల తరపున కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. స్వామియే శరణమయ్యప్ప. మన యొక్క గజ్వెల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమలలో జరిగినట్టుగా 25, 26వ తారీఖును మండల పూజ ఏ విధంగా అయితే శబరిమలలో జరుగుతుందో అదేవిధంగా మన గజ్వెల్ అయ్యప్ప స్వామి సన్నిధానంలో కూడా అదేవిధంగా అంత పెద్ద ఎత్తున అంత మహత్యంతో కూడా జరుగుతుంది. ఎప్పుడైనా గత 30 సంవత్సరాల నుంచి కూడా మండల పూజ అంటే గజ్వెల్ ఊరు వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని దేవుని తరించుకుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి 25వ తారీఖు నాడు గాడిపల్లి సీనన్న గారి పూజ మరియు 26 నాడు మన సన్నిధానం వాళ్ళ పూజ ఉంటుంది. కాబట్టి గజ్వెల్ యొక్క కుటుంబ సభ్యులు గజ్వెల్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్రులై జయప్రదం చేయగలరని మా యొక్క మనవి. స్వామి శరణమయ్యప్ప.